హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజైతే మా ఇంట్లో స్పెషల్ చికెన్ కర్రీ అండి. అసలు చికెన్ కర్రీ అంటేనే నచ్చని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇక్కడైతే హాఫ్ కేజీ చికెన్ని తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా క్లీన్ చేసుకున్నాక ఇక మనం వంట అయితే స్టార్ట్ చేద్దాము. 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అలాగే అందులోకి బండ పువ్వు, బిర్యానీ ఆకు, లవంగ, ఇలాచి, దాల్చిన చెక్క వేసుకోవాలి. కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి 3 ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఒక 1 మినిట్ పాటు మూత పెట్టుకొని తర్వాత 4 పచ్చిమిర్చీలు అయితే వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 4 చిన్నవి టమాటాస్ తీసుకున్నాను. ఒకవేళ అవి పెద్దవి అయితే మాత్రం 2 అయితే సరిపోతాయి. ఆనియన్స్ అయితే త్వరగా మగ్గాలి అంటే సాల్ట్ అయితే వేసుకోవాలి అందులో. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. కొద్దిగా ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్ వచ్చే వరకు, అది వచ్చాక పసుపు వేసుకొని కలుపుకోవాలి. చికెన్ అయితే ఇక వేసేసుకుందాము. 2 మినిట్స్ అయితే మూత పెట్టుకోవాలి. చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటికి రిలీజ్ అయ్యాక పైనుండి అయితే టమాటాలు వేసుకోవాలి. అలాగే కారం కూడా వేసుకోవాలి. దాన్ని అయితే కలపకూడదండి. కలపకుండానే దానికి ఇక మూత అయితే పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ దాన్నైతే మూత తీసేసి నుండి వేసినటువంటి ఆ కారము, టమాటాలు అదంతా చికెన్కి అంతా కలిసిపోయేలాగైతే కలుపుకోవాలండి. ఒక్క 10 మినిట్స్ పాటు ఇక మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే, రెడీ అండి. ఇక వేడి వేడి చికెన్ కర్రీ రెడీ. చూసారు కదండి ఎంత బాగుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.